అందరికి నమస్తే, జై శ్రీరామ్. ఎవరైతే మహాకుంభమేళానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహాకుంభమేళాతో పాటు కాశీ, అయోధ్య కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఐఆర్టీసీ వాళ్ళు మహాకుంభమేళా సంబంధించినటువంటి మంచి ప్యాకేజ్ అయితే ప్రకటించడం జరిగింది. మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్టీసీ 8 రోజుల ట్యూర్ ప్యాకేజీ అయితే ప్రకటించారు. ఇది అయోధ్య మరియు కాశీ, ప్రయాగ్రాజ్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకుంభమేళా పుణ్య స్నానంతో పాటు కాశీ, అయోధ్య తీర్థాలను సందర్శించేందుకు ఐఆర్టీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ ట్రైన్ 8 రోజుల పాటు పలు పుణ్యక్షేత్రాలను కవర్ చేయనుంది. మహాకుంభమేళాకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళా ఒక పవిత్ర సంప్రదాయం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వచ్చే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్య స్నానం చేసిన వారికి జన్మ పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద మహాకుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ద్వారా మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీని ఐఆర్టీసీ అందిస్తుంది. 8 రోజుల పర్యటన, 3 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల మీదుగా కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్కు వెళ్తుంది. మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ముఖ్యాంశాలు: ట్యూర్ వ్యవధి మొత్తం కూడా 7 రాత్రులు, 8 రోజులు. కవర్ చేసే యాత్ర ప్రదేశాలు వారణాసి, అయోధ్య, అలాగే ప్రయాగ్రాజ్. పర్యటన తేదీ ఎప్పుడు బయలుదేరుతుందంటే 19/1 తేదీ 2025 అంటే జనవరిలో. ప్రయాణం ఇలా: వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్. సీట్ల సంఖ్య మొత్తం 576, స్లీపర్వి 320, 3AC 206, 2AC 50 సీట్లు. బోర్డింగ్ అలాగే డిబోర్డింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ అవుతుందంటే సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబ్ నగర్, డొడ్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సోమర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం. అలాగే టూర్ ధర ప్రతి వ్యక్తికి ఎకనామీగా క్లాస్ స్లీపర్ క్లాస్ చూసుకున్నట్లయితే 22,635, పెద్దలకు 21,000, పిల్లలకు అది పెద్దలకు 21,740. అలాగే 3AC 31,145, అది పెద్దలకు. పిల్లలకు 30,000 చిల్లర ఉంటుంది. అలాగే కంఫర్ట్ 2AC 38,000 ఉంటుంది పెద్దలకు. అలాగే చిన్నపిల్లలకు 36,000 పైగా ఉంటుంది. టూర్ వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఒకరోజు అంటే ఫస్ట్ డే 19వ తేదీ జనవరి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లో బోర్డింగ్ ఆగుతుంది. డే 2 అంటే 20వ తేదీ. అలాగే డే 3 వారణాసి అంటే వారణాసికి చేరుకుంటారు. భోజనం చేసి గంగారతికి వెళ్తారు. డే 4 అంటే డే 4 22 డేట్ వస్తుంది జనవరిలో. రోడ్డు మార్గంలో ప్రయాగ్రాజ్కు వెళ్తారు. సుమారు 120 కిలోమీటర్లు ప్రయాగ్రాజ్ వద్ద టెంట్ సిటీలో స్టే చేస్తారు. భోజనం చేసి కుంభమేళాకు వెళ్తారు. సందర్శన కుంభస్నానం చేస్తారు. అనంతరం టెంట్ సిటీలో రాత్రి బస చేస్తారు. అలాగే డే 5 అంటే 23 డేటు రోడ్డు మార్గంలో వారణాసికి వెళ్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం, అలాగే కాశీ విశాలక్ష్మి అమ్మవారి దేవాలయం, అన్నపూర్ణదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కాశీలో బస చేస్తారు. అలాగే డే 6 24 డేట్ అది మనకి అయోధ్య చేరుకుంటారు. శ్రీరామ జన్మభూమి హనుమాన్ గర్హిని సందర్శిస్తారు. సాయంత్రం 10 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరుతారు. డే 7 25th డేట్ అది తిరుగు ప్రయాణం. అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింకు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ సైట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. అందరికి నమస్తే, జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ సనాతన్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.